ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, ప్రేమ సమాధానములకు కర్తయకు దేవుడు మీకు తోడయుండును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి సమాధానానికి అధిపతి అయిన దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో మనుషులైన మనకి సమాధానము లేకుంటే, మన మనుషులతో మనకు సమాధానం లేకుంటే మనము మనశ్శాంతిగా ఈ లోకంలో బ్రతకలేమండి. ఈ లోకంలో తిండి ఉన్నా లేకున్నా, ఈ లోకంలో మనము మనశ్శాంతి లేకుంటే ఈ లోకంలో ఏ మనిషి జీవించలేడు. ఆ మనశ్శాంతికి ఎవరంటే కర్త దేవుడై ఉన్నాడు. మనము దేవుడిని వెంబడించేటువంటి వారము, మనకి సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే నాకు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ సమస్యలు దేవుడు తీర్చగలుగుతాడు అనే ఒక విశ్వాసం మనం ఎప్పుడైతే కలిగి జీవిస్తుంటామో దేవుడు మనల్ని సమాధానపరిచేటువంటి దేవుడై ఉన్నాడండి. ఈ లోకంలో అనేక కుటుంబాలకి సమాధానం లేదు. ఆ సమాధానం లేక భార్యాభర్తలు విడిపోతున్నారు. బిడ్డలు అన్నదమ్ములకు మధ్యలో గొడవలు అవుతున్నాయి. ఆస్తులు అవి ఇవి గొడవలు అయిపోతూ సమాధానం లేకుండా వెళ్ళిపోతున్నారు. మనము సేవించేది సమాధానకర్తకు దేవుని సేవిస్తున్నాం. దేవుడు నమ్మదగిన వాడు. మనం ఎప్పుడైతే దేవుడి మీద పూర్తిగా ఆధారపడే బిడ్డలుగా ఉండాలండి. దేవుడి మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో మనుషులైతే విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నేనున్నాను నీకు తోడుగా, లేదా నేను నీకు అండగా ఉన్నాను, నేను నీకు అవి చేస్తాను ఇవి చేస్తానని మనుషులు డబ్బా మాటలు చెప్పి డబ్బా కొడుతూ ఉంటారు. డబ్బపు మాటలు తప్పితే లోపల ఏముండదండి. యేసుక్రీస్తు వారు అలా కాదు. మనకి కంటికి కనబడు, చెవుకి వినబడు, మన హృదయానికి గోచరం కానిటువంటి అద్భుతాలు చేసేదాన్ని గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క మనుషులకి సమాధానం. ఈ లోకంలో సమాధానం లేదు, ఈ లోకంలో సంతోషం లేదు, ఈ లోకంలో తగువులు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి. ఒకరిని ఎలా చంపివేయాలా, ఒకరిని ఎలా తొక్కివేయాలా, నేను మాత్రమే ఎలా గొప్పగా ఉండాలా, నేను మాత్రమే, నా కుటుంబం మాత్రమే, నా బిడ్డలు మాత్రమే ఈ లోకంలో బాగుండాలా, నా పక్కన వారు, నా ఇంటి ఎదురు వారు, నా ఇంటి పైన వారు, నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళ కాడికి నేనే బాగుండాలి, వాళ్ళు ఎవరు బాగుండకూడదు అనే ఆలోచన విధం ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుడు ప్రతి ఒక్కరు చూస్తున్నాడు. మనం ఏది విత్తితే కోస్తాం కాబట్టి అలాంటి ఆలోచన విధాన్ని వదిలేసి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మీద మనం మనసు పెట్టుకుంటామో మనల్ని దేవుడు సమాధానపరుస్తాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని మంచిగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి అన్ని విషయాల్లో మనం పాజిటివ్గా ఆలోచించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, సమాధానానికి అధిపతి మీకు స్తోత్రమయ్యా. ఈ లోకంలో సమాధానం లేదు, శాంతి లేదు, మంచి మనసు లేదు. ఈ లోకంలో ఎవరిని ఎలా చెడగొట్టాలా, ఎలా పడగొట్టాలా, ఈ లోకంలో ఎవరిని ఎక్కిరానికుండా తొక్కివేయాలా అని ఒక మనస్తత్వం ప్రతి ఒక్క బిడ్డలో ఉంది. ప్రతి ఒక్క బిడ్డ మారాలని ప్రాధేయపడుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని తెలుసుకోవాలని ప్రాధేయపడుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డ మీ దగ్గరికి రావాలని ప్రాధేయపడుతున్నాం. పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి యేసయ్య, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రమయ్యా. మీరు ప్రతి ఒక్క మనిషికి ఒకటే రకంగా ప్రేమను పంచుతున్నారయ్యా. మీరు ప్రతి ఒక్క మనిషిని ఒకటేలాగా చూస్తున్నారయ్యా. అయితే మనుషులు మీ దగ్గరికి రావటం లేదయ్యా. మనుషులు ఈ లోకంలో ఈ లోకానుసారమైనటువంటి జీవితాల్లో జీవించి వాటికి అట్రాక్ట్ అయిపోయి నరకము, పాతాళము, కటిక చీకట్లోకి వెళ్ళిపోతున్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డనయ్యా మిమ్మల్ని తెలుసుకోవాలా, మీ దగ్గరికి రావాలా, మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్టిజం తీసుకొని సమాధాన కర్తకు దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో సమాధానం లేకుంటే మీరు ఇస్తారు. దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఇదేన కాలపతి నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.